ప్రసిద్ధిగల పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ఇలోని మల్లికార్జున్ స్వామి ఆలయం శివునికి అంకితం చేసిన పురాతన దేవాలయం. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడినని చెబుతారు. ఆ కాలంలో రాజు ప్రోలా రెండవడు ఈ ఆలయాన్ని నిర్మించాడని కథనాలు చెబుతున్నాయి. ఇక్కడ మల్లికార్జున్ స్వామి ప్రధాన దేవుడు, పార్వతీ అమ్మవారు ఇలలమా దేవిగా దర్శనమిస్తారు. ఆలయం చాలా అందంగా ఉంటుంది. రాతి స్తంభాలు, శిల్పాలు, గోపురం చూస్తే పురాతన కళా సౌందర్యం గుర్తుకు వస్తుంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సమయానికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఈ జాతరలో వేలాది మంది భక్తులు వస్తారు. జాతర రోజుల్లో ఆలయం చుట్టూ ఉత్సాహం, భక్తి వాతావరణం ఉంటుంది. ఇనావోలు చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చి కొద్దిసేపు గడిపితే మనసు చాలా శాంతిగా ఉంటుంది. ఈ ఆలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి మరియు కళల ప్రతిబింబం కూడా. ఇక్కడి శిల్పాలు కాకతీయుల శిల్పకళలోని గొప్పతనాన్ని చూపిస్తాయి. ఇదే ఇనావోలు గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం ప్రవేశద్వారం. ఇక్కడ రాతితో చేసిన స్తంభాలు చాలా అందంగా కనిపిస్తాయి. ప్రతి స్తంభం మీద పాతకాలపు శిల్పాలు చెక్కబడ్డాయి. ఆ కాలంలో ఉన్న శిల్పులు ఎంత నైపుణ్యం కలిగి ఉన్నారో తెలుస్తుంది. ద్వారం లోపలికి వెళ్ళినప్పుడు మనసుకు భక్తిభావం కలుగుతుంది. ఇక్కడ చుట్టూ ఉన్న ప్రతి మూలలో శివుని మహిమను చూపించే రాతి చెక్కులు కనిపిస్తాయి. ఈ మంటపం లోపల నిలబడి చూస్తే చాలా పవిత్రమైన వాతావరణం అనిపిస్తుంది. ఇనావోలు మల్లికార్జున స్వామి ఆలయం ప్రవేశద్వారం చూడగానే భక్తి కలిగించే, చరిత్రతో నిండిన అందమైన ప్రదేశం. ఇలోని మల్లికార్జున స్వామి ఆలయంలోని గజస్తంభం. ఆలయంలోకి అడుగుపెట్టే ముందు కనిపించే ఈ గజస్తంభం చాలా పవిత్రమైనది. ఏనుగు ఆకారంలో ఉండే ధ్వజస్తంభం అని అర్థం. దేవాలయాల్లో గజస్తంభం అంటే దేవుని శక్తికి ప్రతీకగా భావిస్తారు. భక్తులు ఆలయంలోకి వెళ్లే ముందు ఈ గజస్తంభం వద్ద నమస్కారం చేస్తారు. దాని పైభాగంలో శివుని చిహ్నాలు, పూలమాలల శిల్పాలు చెక్కబడ్డాయి. దీన్ని చూసినప్పుడు ఆ కాలంనాటి శిల్పుల నైపుణ్యం గుర్తుకు వస్తుంది. ఇది కేవలం శిల్పం మాత్రమే కాదు, దేవుని శక్తి, భక్తి, మహిమకు గుర్తుగా నిలిచే నిర్మాణం. గజస్తంభం వద్ద నిలబడి భక్తిభావం సహజంగానే మనసును తాకుతుంది. ఇనావోలు ఇలోని మల్లికార్జున స్వామి ఆలయంలోని గజస్తంభం పురాతన శిల్పకళకు, భక్తి పరమార్థానికి ఒక అద్భుతమైన నిదర్శనం.
చూస్తున్నది ఇనావోలు శ్రీ ఇలోని మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్న ఒక రాతి స్తంభం. ఈ స్తంభం చాలా పాతది, ఒకే రాతితో చెక్కబడింది. పురాతన కాలంలో చేసిన ఈ రాతి పనులు ఎంత బలంగా ఉన్నాయో ఇది చూపిస్తుంది. శతాబ్దాలుగా వర్షమ, ఎండ, గాలి అన్నీ తట్టుకుని ఈ స్తంభం ఇంకా నిలిచే ఉంది. భక్తులు ఆలయానికి వచ్చి ఈ స్తంభాన్ని తాకి ఆశీర్వాదం కోరుతారు. ఇది ఆలయంలో గజస్తంభం దగ్గర ఉన్న ముఖ్యమైన భాగం. ఈ స్తంభం భక్తి, విశ్వాసం మరియు స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుంది. ఇది మనకు ఒక మంచి సందేశమిస్తుంది. కాలం మారినా భక్తి ఎప్పటికీ మారదు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇనవోలు శ్రీ ఇలోని మల్లికార్జున స్వామివారి లైవ్ దర్శనం. ఇక్కడ స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే మనసుకు శాంతి, ఇంటికి మంగళం వస్తుందని అంటారు. ప్రతిరోజు చాలామంది భక్తులు స్వామి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కు గర్భగృహంలో స్వామివారి లింగరూప దర్శనం జరుగుతుంది. పూజారులు అభిషేకం చేస్తూ మంత్రాలు జపిస్తున్నారు. ఆ శబ్దం వింటే మనసుకు భక్తి కలుగుతుంది. మనం కూడా మన మనసులో ఓం నమః శివాయ్ అని జపిస్తూ ఈ దర్శనాన్ని భక్తిభావంతో చూడాలి. స్వామి ఆశీర్వాదంతో అందరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి కలగాలని కోరుకుందాం. ఓం నమః శివాయ్.